హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిసిరా అఫీషియల్. సో టుడే వీడియో ఏంటంటే మేమైతే విజయవాడ అయితే వెళ్తున్నామండి. సో విజయవాడ ఎందుకు వెళ్తున్నామంటే అమ్మవారి దర్శనానికి అండ్ అలాగే మా పాపకి చెవి కమ్మలు అనేవి కుట్టియడానికి అయితే వెళ్తున్నాం. సో సో మేము ఏ టైం స్టార్ట్ అయితే అక్కడ ఏ టైం వరకు వెళ్ళాము, ఎలా వెళ్తున్నాం, సో దర్శనం ఎలా జరిగింది ఏంటని చెప్పేసి ఈ వీడియోలో అయితే ఫుల్ ఇంక్లూడింగ్ అయితే నేను మీతో అయితే షేర్ చేసుకుంటా అండి. సో ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వాచ్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్. సో ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యేటప్పటికి మాకైతే 8 o'clock అయ్యింది. సో మా ప్లానింగ్ వచ్చేసి మేము ఎర్లీగా 5 o'clockకి వెళ్ళిపోదాము స్టార్ట్ అయ్యని చెప్పేసి అనుకున్నామండి. సో అది కూడా మేము ట్రైన్కి వెళ్దాం సరదాగా అని చెప్పేసి అనుకున్నాం, కానీ పిల్లలతో అవ్వదు అని చెప్పేసి కార్ అయితే ప్లాన్ చేసామండి. సో మేము ఇంటి దగ్గర స్టార్ట్ అయినప్పుడు 8 అయ్యింది. సో అక్కడికి వెళ్ళినప్పుడు ఏ టైం అయితే తెలీదు. సో కొంచెం వెదర్ అన్నది కొంచెం కూల్గా ఉందండి. సో ఎండ కూడా అలాగే అనిపిస్తుంది. సో వర్షం అయితే అస్సలు లేదు ఆ రోజున. సో మేము ఇక్కడికైతే వచ్చేసామండి. సో చూసారా కృష్ణా నది ఎంత అందంగా కనిపిస్తుందో వాటర్తోని. సో ఇక్కడైతే ట్రాఫిక్ జామ్ అయితే అయిపోయింది. సో మేమైతే కృష్ణ బ్యారేజ్ వరకు అయితే వచ్చేసామండి. సో ఇక్కడైతే చాలా ఫుల్ హెవీ ట్రాఫిక్ అయితే ఉంది. సో ఈ ట్రాఫిక్ అవ్వడం కూడా మన మంచిగా అనిపించిందండి, ఎందుకంటే ఇంత అందమైన దృశ్యాన్ని చూడడానికి టైం అనేది మనకు వీలైందని చెప్పేసి నేనైతే హ్యాపీగా అనుకున్నాను. చూడగానే నాకైతే చాలా బాగా నచ్చిందండి. సో ఇంత అందమైన కృష్ణానదిని చూడడానికి దగ్గర నుంచి సో నాకైతే చాలా బ్యూటిఫుల్గా అనిపించింది చూడడానికి. సో ఫైనల్ అయితే విజయవాడ వచ్చేటప్పటికి మాకు 11:30 అయింది. సో మేము కృష్ణనదిలో స్నానం అయితే చేసి డైరెక్ట్ దర్శనానికి అయితే వెళ్దామని చెప్పేసి ప్లాన్ చేసుకున్నాం. సో స్నానం అయ్యి వచ్చేసరికి అయితే మాకు అయితే 12:30 వర్క్ అవుతుంది టైము. బస్ స్టాప్ నుంచి కొండపైకి ఫ్రీ బస్సులు అనేవి ఉంటాయండి. సో మేము ఫ్రీ బస్ ఎక్కుదామని చెప్పేసి చూస్తే చాలా రష్గా ఉంది. సో క్రౌడ్ అనేది చాలా ఎక్కువ ఉన్నారు. సో మేమైతే కార్కి అయితే వచ్చేసామండి. సో ఇక్కడ ఎస్పెషలీ సండే అనేది చాలా ఎక్కువ రష్గా ఉంటుందంట. మాకైతే తెలియదు, మేమైతే సండే రోజునే వచ్చామనుకోకుండా. సో ఇలా అని తెలిస్తే మేము ఎర్లీగానే మార్నింగ్ అనేది వచ్చేవాళ్ళం. సో ఎంత మనం అనుకున్నా సరే మనం అనుకున్నట్టు జరగదు కదండి కొన్ని అనేవి. సో టెంపుల్ లోపలికి వెళ్ళేటప్పటికి మొబైల్స్ అనేవి పర్మిషన్ ఉండవని చెప్పేసి మేము లాకర్లో పెట్టేసి అయితే మొబైల్స్ డైరెక్ట్గా దర్శనానికి వెళ్ళిపోయామండి. సో అది కూడా మేము 100 రూపీస్ టికెట్కి అయితే వెళ్ళాము. సో ఇక్కడ వచ్చేసి 500 ఉంది, 300 ఉంది. సో వీటి ప్రైస్ కొంచెం మాకు ఎక్స్పెన్సివ్ అనిపించి మేము 100 రూపీస్ దర్శనానికి అయితే వెళ్ళామండి. సో చాలా క్రౌడ్ అనేది ఎక్కువ ఉన్నారు సండే కాబట్టి. సో దర్శనం అయితే చాలా బాగా జరిగింది. సో దర్శనం అయిపోయి మేమైతే బయట అయితే కూర్చోడానికి అయితే వచ్చామండి అక్కడ. సో అక్కడ చూస్తే అందరి చేతులు అయితే మొబైల్స్ అనేవి ఉన్నాయి. సో అందరూ వీడియోస్ ఇంకా సెల్ఫీస్ అన్నీ తీసుకుంటున్నారు. సో నేను కూడా మొబైల్ తెచ్చుకుంటే బాగుండు కదా అని చెప్పేసి అనుకున్నాను. సో ఇదేంటి అని చెప్పేసి కూడా నేను షాక్ అయ్యాను కూడా అండి, అందరి చేతిలో మొబైల్స్ ఉంటాయి. సో ఏదేమైనా దర్శనం అనేది చాలా బాగా జరిగింది. సో అందరికీ చెప్పేది ఒకటే అండి, సండే అస్సలు రావద్దండి. సండే వచ్చేసి చాలా క్రౌడ్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఓకే, ఈరోజు వీడియో వచ్చేసి ఇదే అండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ కామెంట్ అండ్ థ్యాంక్ యూ.